హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ 1 ఎగ్తో ఎలాగా చేయాలనేది నేను ఈ రెసిపీని చూపిస్తాను మీకు. మనకి మిగిలిపోయిన రైస్ ఉదయం చేసుకొని మిగిలిపోయిన రైసు మళ్ళీ కర్రీ ఉండదు. ఈవినింగ్ కల్లా ఎలా చేసుకోవాలి, మనము రాత్రి భోజనానికని అలసిపోతాము డ్యూటీల నుంచి వచ్చి. బ్యాచులర్స్ ఇలాగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం మంచి భోజనం చేయొచ్చు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చూడండి. ఉదయం వండిన రైసు ఈవినింగ్ రాత్రికి మిగిలిందనుకో, మనం వచ్చేసి ఇంత రైస్ ఉంటే చాలు. ఈ రైస్తోనే చూపిస్తున్నాను. ఈరోజు రైస్ తీసుకున్నాను, అల్లం పేస్ట్ తీసుకుంటున్నాను, లెమన్, 1 ఎగ్గు, ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా తీసుకున్నాను, పసుపు, కారము, సాల్టు, కొంచెం ధనియాల పొడి తీసుకుంటున్నాను. ఒక్క పించే వేసుకోవాలి. చూడండి, దానిమ్మ విత్తనాలు కొంచెము కలర్ఫుల్గా రైస్ చూడటానికి పిల్లలు కూడా తినొచ్చు, మంచిగా ఉంటుంది. అందుకోసము నేను డెకరేషన్ కోసం ఈరోజు దానిమ్మ పండు విత్తనాలు కూడా తీసుకొని పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతున్నాను. ప్రిపేర్ చూడండి ఒకసారి. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీరా వేసుకుంటున్నాను. రైస్కి హాఫ్ స్పూను జీరా మటుకి కావాలి. 50 ml ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. స్టవ్ వెలిగిస్తున్నాను. ఆయిల్ వేడవుతుంది. ఎంతో రుచికరంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇది ట్రై చేసి చూడండి. ఈరోజు నేను అందరికి ఉపయోగపడుతుందని చెప్పేసి చాలా ఈజీ మెథడ్ కూడా ఉంటుంది. చూడండి ఒకసారి. ఒక హాఫ్ స్పూను దీంట్లో జీరే హైలైట్ అవుతుంది ఈ ఫ్లేవరు రైస్లో. కొంచెము వేడయ్యి ఆ ఫ్లేవరు రైస్కి పట్టుకుంటుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ 1 స్పూన్ అల్లం పేస్ట్, ఈ రైస్ని బట్టి నేను 1 స్పూను అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెము ఫ్రై అయిన దాకా వెయిట్ చేయాలి. దీంట్లోనే కొంచెము ఒక్క పించ్ ఇలాగ చూడండి, ఇలాగ పసుపు వేసాను. 1 పించ్ వచ్చేసి ధనియాల పొడి వేసాను. సాల్ట్ కూడా దీంట్లోనే వేస్తున్నాను. సాల్ట్ కూడా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఎగ్గు ఇలా ఎగ్ వేసేసాను ఫ్రెండ్స్ పగలగొట్టి. నేను ఈ రైస్కి 1 ఎగ్ తీసుకున్నాను. మీకు ఇష్టమైతే ఒక 2-3 ఎగ్స్ కూడా తీసుకోవచ్చు, మీరు తినే విధానాన్ని బట్టి. ధనియాల పొడి, పసుపు వేస్తే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, ఫ్లేవర్ కూడా ఎగ్గుకు పడుతుంది. అల్లం, ధనియాల పొడి, పసుపు, సాల్ట్ ఇవన్నీ కూడా ఈ ఎగ్గుకి మంచి రుచినిస్తుంది. ఇప్పుడు బాగా స్మెల్ రాకుండా త్యాగనివ్వాలి ఈ ఎగ్ని. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మిర్చి సరిపోయినంత మనం రైస్కి మనము తినే
టేస్ట్ని బట్టి కారము ఇప్పుడు స్లో చేసుకోవాలి మంటని, లేకపోతే కారం మాడిపోతుంది వేసేటప్పుడు. మనము కూర లేకుండా దీంతోనే తింటున్నాం కనుక కొంచెం కారం వేసుకున్నా కూడా పర్వాలేదు, ఎందుకంటే దీంట్లో కొంచెం ఒక నిమ్మకాయ పిండి ఆ జ్యూస్ దీంట్లో వేస్తున్నాను కనుక కారం అనిపించదు. ఇప్పుడు నిమ్మకాయ వేసేస్తున్నాను, నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే నిమ్మకాయ జ్యూస్ వేసేటప్పుడు వేడి చేయొద్దు, చేదెక్కుతుంది కొంచెము. ఇప్పుడు గరం మసాలా పొడి కూడా 1/2 స్పూన్ తీసుకున్నాను, గరం మసాలా పొడి కూడా వేస్తున్నాను. ఆ వేడి మీదే గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. స్టవ్ కట్టేసిన తర్వాత నిమ్మరసము గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్కి ఇలాగ పెట్టేసి ఇప్పుడు రైస్ వేసుకోవాలి, కొంచెం కొంచెము రైస్ వేసుకోవాలి. సైడ్కి పెట్టుకోవాలి ఎగ్ని. ఇది ఉదయం వండిన రైసు. మనము డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత చాలా అలసిపోయి వస్తూ ఉంటాం ఇళ్ళకి. అబ్బా కర్రీ లేదు, ఏం పెట్టుకొని తినాలి, బయట నుంచి కర్రీస్ తెచ్చుకోవాలి, ఆరోగ్యాలు కూడా పాడవుతూ ఉంటాయి కనుక మనకి ఫ్రిడ్జ్లో 2 ఎగ్స్ ఉన్నా కానీ 1 ఎగ్ ఉన్నా కానీ మంచిగా వెరైటీగా మనము చేసుకొని తినవచ్చు ఫ్రెండ్స్. మన ఆరోగ్యాలు కూడా కాపాడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మంట స్లోలో పెట్టుకోవాలి. సిమ్ చేసుకున్నాను స్టవ్ని. రైస్ కూడా ఎక్కువ ఫ్రై చేయొద్దు. చేతితోటి వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, స్లిప్ అవుతుంది, అందుకని కొంచెం అటు ఇటు వీడియో కదులుతూ ఉంది. ఒకసారి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు సిమ్లో కూడా పెట్టుకున్నాను. రైస్ వేసిన తర్వాత ఎక్కువ మంట మీద ఫ్రై చేయొద్దు. కారము, సాల్టు మనకన్నీ సరిపోనియా. వేసిన నింబు కూడా కొంచెము చక్కగా నిమ్మకాయ రసము పిండి వేసాం కదా, అది కూడా రైస్కి పట్టుకొని కారం కారంగా పుల్ల పుల్లగా ఎగ్గు కనిపిస్తూ మంచిగా మనకి చక్కగా బాగా రైస్ కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. పైనుంచి ఇప్పుడు ఇవి చూపించాను, దానిమ్మకాయ ఇత్తనాలు ఇలాగా పైన మనము రైస్ ప్లేట్లో తీసుకునేటప్పుడు చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎంత ఈజీ మెథడ్ ఫ్రెండ్స్, ఎంత చక్కగా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ఇవన్నీ కూడా చూడండి రెడీ అయిపోయింది. బ్యాచులర్కి కానీ అలసిపోయి డ్యూటీ నుంచి వచ్చిన మనమందరం కూడా చక్కగా వెరైటీగా చేసుకొని తినొచ్చు. ఇది నేను ఇప్పుడు టేస్ట్ చూస్తాను ఫ్రెండ్స్ ఎలాగుందో.
చూడండి ఫ్రెండ్స్, ఫినిష్ అయిపోయింది. ఈ ఎగ్గు జీరా రైస్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తిని చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా, మన హెల్త్కి కూడా బాగుంటుంది. దీంట్లో ఎగ్ ఉంది, దానిమ్మకాయ పప్పులు ఉన్నాయి, జీరా ఉంది. అదే బయట మనం కొనుక్కొని రైస్ మిగిలిపోయింది ఇంట్లో, బయట కర్రీ తెచ్చుకొని తినాలి అంటే హెల్త్ పాడవుతుంది. ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనము ఇంత వెరైటీ అయినా రైస్ చేసుకుని తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్గు కూడా వస్తుంది మనకి. తిని చూపిస్తాను టేస్ట్. వావ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకుని తిని కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.